దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారు. మరొకసారి ఈ ఉదయకాల గెచ్చమనే వాగ్దాన ఆశీర్వాదపు సందేశాల్లో మనం కూడుతూ ఉన్నాము. ఈ సందేశాలు, ఈ ఆశీర్వాదపు కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు ప్రోత్సాహకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటా ఉన్నాయి. మరి అనేక మంది మీరు బలపడి ఎదుగుతున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఒంగోలు పట్టణం నుండి అందించబడుతున్న ఈ కార్యక్రమాలు మరి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. బాగున్నారా? మీరందరూ పడకల మీద లేచారా? అందరూ సమకూడి ఉదయకాలం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈరోజు దేవుడు తన వాక్యముల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు కదా. బైబిల్లో సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 20వ వచనములో ఇలాగ రాయబడుతుంది కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు అన్నాడు. బైబిల్లో ఈ గెచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు సందేశాల ద్వారా దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, మెండుగా దీవెనలను దేవుడు దయచేస్తాడు. తాను చేసే కార్యాలు ఎలాగ చేస్తాడు అంటే మెండుగా అనుగ్రహిస్తాడంట, మెండుగా దయచేస్తాడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ మెండైన దీవెనలు, ఈ మెండైన కార్యాలు, ఈ మెండైన దీవెనలు ప్రియులారా ఎప్పుడు మన జీవితాల్లో మనం సార్థకం పొందుకుంటామని బైబిల్ సెలవిస్తుందంటే, ఎవరు నమ్మకంగా ఉంటారో, ఎవరు నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తారో ప్రియులారా, వారిని వాక్యములు మనం చూస్తున్నాం కదా, వారికి మాత్రమే దీవెన మెండుగా కలుగును అన్నాడు. వాక్యంలో కూడా దేశములో కీర్తనాకారుడు అంటాడు కదా, దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి చూస్తున్నాను, కనిపెట్టి వెతుకుతున్నాను అన్నాడు. సహజంగా ప్రియులారా, మనం ఏదైనా పని అప్పగియాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా, విలువైన వస్తువు ఇవ్వాలన్నా, ఒకవేళ మన పాపనిచ్చి పెళ్లి చేయాలన్నా, అల్లుడిని చేసుకోవాలన్నా, కోడలను తెచ్చుకోవాలన్నా, వారు ఎలాంటి వాళ్ళు ఏందో, నమ్మకస్తులా, మంచివారా కాదా అని ప్రియులారా మనం పరీక్షిస్తాము. అలాగనే దేవుడు కూడా అంటున్నాడు కదా దేవుని వాక్యముల నుండి, మీరు ఎవరైతే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని వాక్యములో, దేవుని సహవాసములో నమ్మకంగా ఉంటారో వారికి మాత్రమే మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలని వాక్యములు మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మనలను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడని బైబిల్లో రాయబడుతుంది. ఎందుకు మనల్ని నమ్మకంగా ఉండమంటాడు? నమ్మకస్తులకే దీవెన అంటున్నాడంటే దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే ప్రియులారా, ఆయన నమ్మకమైన వాడు, నమ్మకస్తుడు. ఆయన వాగ్దానం చేసి మాట ఇచ్చి ఆయన తప్పే దేవుడు కాదు. గెచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు సందేశాలలో మిత్రమా, ప్రియులారా, నాకు ఆశీర్వాదం రాలేదు, మేలులు కలగలేదు, నేను దీవించబడలేదు, స్వస్థత పొందుకోలేదు, ఇల్లు కట్టబడలేదు, అప్పులు తీర్చబడలేదు, ఇంట్లో ఘనకార్యాలు జరగలేదని దేవుని మీదే నిందారోపణ మోపి వాపోతూ నువ్వు నిరాశగా నిలబడ్డావు. నా దేవుడు ఏమంటాడంటే వాక్య భాగముల నుండి ఆయన అంటున్నాడు, 1 కొరింథీ 1:9లో మిమ్మలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడని బైబిల్లో రాయబడుతుంది. అందుకనే మనల్ని కూడా ఆయన ఏమంటున్నాడంటే నమ్మకంగా ఉండమంటున్నాడు, నమ్మకస్తులుగా ఉండమంటున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం కదా, చాలామంది ఈ రోజుల్లో నమ్మకస్తులుగా లేరు. దేవుడు దీవించగానే దేవుణ్ణి విడిచిపెట్టేయటం, దేవుడు ఉద్యోగం ఇవ్వగానే ఆ ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వలేదని దేవుని మీద సనగటం. ఏమండి, దేవుడు ఒక చక్కటి స్థలం ఇచ్చి అందులో ఇంటి నిర్మాణం కొద్దిగా ఆలస్యమయ్యేసరికి ప్రియులారా దేవుని మందిరానికి కూడా రాకుండా వెనకంజ వేయటం, అంటే అపనమ్మకాలు మన జీవితాల్లో మనం చోటు చేసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యములో 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన మాత్రము నమ్మదగిన దేవుడని బైబిల్లో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా,
ఎన్నో సందర్భాల్లో నీవు దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన మేలులను నువ్వు మరచిపోయి ప్రియులారా నీ నమ్మకత్వాన్ని కోల్పోయి దైవీకమైన కార్యాలకు నువ్వు దూరం అయ్యావు. ఒకసారి ఈరోజు ఈ గెత్సేమనే వాగ్దానపు ఆశీర్వాదపు సందేశాల్లో ఉదయకాలమున పడకల మీద ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఒక బలమైన కార్యాన్ని, ఒక బలమైన మేలుని, ఒక బలమైన అద్భుతాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అది నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావంటే నువ్వు దేవుని వాక్యములో కానీ, కుటుంబములో కానీ, సంఘములో కానీ, సేవకుని దగ్గర కానీ నమ్మకంగా నువ్వు లేవు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే ఆయన నమ్మకమైన వాడు. మిమ్మల్ని కూడా ప్రియులారా నమ్మకంగా ఉండమని దేవుని వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు. నాకు తెలిసిన దైవ సేవకుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ప్రియులారా మరి సేవ ప్రారంభ తొలి దినాల్లో చెన్నై ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన ఉన్నాడు. ఆయన తొలి దినాల్లో చాలా నమ్మకంగా, యథార్థంగా దేవుని సేవను మరి కొనసాగించాడు. ఓసారి అప్పట్లో చాలా ఆర్థిక పరిస్థితి, సరైన తిండి పరిస్థితి లేదు. ఎవరో కొంచెం దండిగా ధారాళంగా కానుకిస్తే ఓ హోటల్కి వెళ్ళి అతనికి కావలసిన ఇష్టమైన వస్తువులన్నీ పెట్టుకొని తిన్నాడంట. ఆయనకు కావలసిన ఆ చికెను, మటను, ఆ చేప, ఆ గుడ్డు అన్నిటి మీద ఆశ కలిగి ఆ రోజు దేవుడు ఏదో సమృద్ధిగా కానుకిచ్చేసరికి హోటల్లోకి వెళ్ళి తిన్నాడు. తిన్న తర్వాత అన్నిటికీ బిల్లు వేశారు వాళ్ళు. ఆ సప్లై చేసే వ్యక్తి వచ్చి బిల్లు వేయగా ఆ బిల్లు తీసుకొని వెళ్ళి అన్నిటికి కట్టేశాడు, ఒక్కొక్క దానికి. అయితే ఆ సప్లై చేసిన ఆ సర్వేర్ ఏం చేశాడంటే ఓ గుడ్డుకు మాత్రము అతడు ఆ రేటు వేయకుండా మర్చిపోయాడు. రెండో రోజు అతనికి గుర్తుకొచ్చింది. ఆ బిల్లు చూసుకోగానే అతడు అన్నిటికీ వేశాడు, చేపకి, మటన్కి, చికెన్కి, భోజనానికి అన్నిటికీ వేశాడు, కానీ ఆ గుడ్డుకి మర్చిపోయాడు. అయితే రెండో రోజు వెళ్ళి అప్పట్లో ఆ చిన్న వాహనాలు లోనానో టీవీఎస్ సైకిలో ఉంది, దాన్ని వేసుకొని ఆ దరికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు, అయ్యా పోయినసారి ఇలాగ నేను తిన్నాను, గుడ్డుకి ఇలాగ వేయలేదని అప్పట్లో 10 పైసలో ఆ గుడ్డు రుణాన్ని అక్కడ చెల్లించాడంట. అప్పుడు ఆ హోటల్ ఓనర్ అన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నావు, మంచిది, నీలాగనే అందరు సేవకులు ఉంటే చాలా మంచిదని అతడు పొగిడాడు. సరే ఈ సేవకుడు వచ్చాడు, కాలగమనాన కొన్ని రోజులు అయింది, కొద్దిగా దీవించబడ్డాడు, మందిరం కట్టుకున్నాడు. అలాగనే కొద్దిగా అన్ని సదుపాయాలు సంఘాలు సమకూడినవి. ఓసారి కొద్దిగా డబ్బులు అవసరమైతే అప్పుడు ఆయన దగ్గర బంగారం ఉంది. ఆ బంగారాన్ని మార్వాడి షాపులో తీసుకొని వెళ్ళి దాన్ని తాకట్టు పెట్టాడు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలాగా ఎక్కువైపోయింది. తన బంగారాన్ని విడిపించుకుందామని తాను ఆ డబ్బులు రాగానే తీసుకొని వెళ్ళాడు. అక్కడ గుమస్తా ఏం చేశాడంటే ఆ లెక్కలు వడ్డీ వేస్తూ ఓ 3-4 సంవత్సరాలైతే 1 సంవత్సరం దాన్నే తీసేసి ఓ 3 సంవత్సరాలకు వరకే వేసి వడ్డీ తీసుకున్నాడు. ఆ సంవత్సరం వడ్డీ అప్పట్లో చాలా ఎక్కువ ఉన్నది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక వారం ఆగిన తర్వాత ఆ డబ్బులకి వడ్డీ చూసుకున్నాడంట. అతడు ఆ వడ్డీలు వేసే గుమస్తా ఓ సంవత్సరం తగ్గించి వేశాడు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు తీసుకొని వెళ్తే వేలల్లో కట్టాలి. 10 పైసలంటే తీసుకెళ్ళి ఇచ్చేసాడు. కోడిగుడ్డుకి ఆయన తక్కువ వేశాడని ఇప్పుడు వేలల్లో కలిసి వచ్చేసింది ఇతనికి. ఇప్పుడు ఏం చేశాడంటే తీసుకొని 1000 ఎందుకు ఇవ్వాలి అని అనుకోలేదు, కానీ అతగాడు వెళ్ళి ఏం చేశాడంటే ప్రియులారా ఆయన వెళ్ళి ఆ వేలల్లో ఉన్న ఆ వడ్డీని కూడా అయ్యా మీరు సంవత్సరం తక్కువ వేశారని ఇచ్చివేయటం జరిగింది. ఆ తర్వాత ప్రియులారా అతగాడు వచ్చి సేవలు ఇంకా అభివృద్ధి అయినట్లుగా నా కంటితో నేను చూశాను. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా ఏమన్నాడంటే ఓ వ్యక్తి దేశారంతరం పోతూ ప్రియులారా కొన్ని దేనారాలు ఇచ్చినప్పుడు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉన్న వారికి అన్నాడు, కొంచెములో నమ్మకంగా ఉన్న బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా దేవుని బిడ్డలమైన మనం దేవుని సంఘాల్లో, దేవుని సన్నిధిలో మనము నమ్మకంగా ఉండాలి. ఆ సేవకుడు కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, ఎక్కువ దాంట్లో నమ్మకంగా ఉన్నాడు.
ఇప్పటికే ఆ సేవకునికి దేవుడు ప్రియులారా 80 సంవత్సరాలకి పైగా బ్రతుకుతున్నాడు. అతడికి ఎన్నో సంఘాలు దేవుడిచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఎందుకంటే మనం కొంచెంలోనే నమ్మకంగా ఉండాలి. నీ తల్లి, నీ తండ్రి నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో అని పరీక్ష చేస్తున్నారు. ఒకవేళ నీ సేవకుడు నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదోనని పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రియులారా నీకు పెద్దవారు, అధికారులు, ప్రసంగిలో చెప్పినట్లుగా నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదోనని నిన్ను పరీక్ష చేసి పరిశోధిస్తున్నారు. తొందరపడుతున్నావా? నీవు దేవునికి దూరం అవుతున్నావా? నీకు ఇవ్వబడిన పరీక్షల్లో దైవ సన్నిధిలో నమ్మకంగా ఉండు. దేవుడు మెండైన దీవెనలు కలుగు చేస్తాడు. ఆయన ఇచ్చే దీవెని గురించి కీర్తన 22వ కీర్తనలో మనం చూస్తే ప్రియులారా, 22వ కీర్తన 5వ వాక్యంలో ఇలాగా వ్రాయబడుతుంది కదా, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడకపోయిరి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ఎప్పటికీ ఏమవరంటే వారు సిగ్గుపడరు. వారు సిగ్గుపడరు. దేవుని యందు నమ్మిక ఉంచు, నీవు సిగ్గుపడవు. ఈరోజు నువ్వు సిగ్గుపడుతున్నావు, తలవంపులు తిరుగుతున్నావు, పిచ్చిదానవయ్యావు, పిచ్చివాడవయ్యావు. అర్థం ఏంటో తెలుసా? నమ్మకత్వాన్ని కోల్పోయావు, అపనమ్మకంగా ఉన్నావు. నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వున్న సంఘములో, నువ్వున్న సేవకుని దగ్గర, నీవున్న తల్లిదండ్రుల దగ్గర, నీవున్న పరిచర్యలో, నీవున్న కుటుంబములో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని వాక్యములో మనం చూస్తున్న మెండైన దీవెన ఏమిటంటే ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఈ సంవత్సరం, ఈ వారం, ఈ నెల ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఎక్కడ సిగ్గుతో తల ఉంచుకున్నావో నీవున్న స్థలములో తల వంచి మొరొకరి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందన. మహిమా స్వరూపుడా, ఈరోజు ఈ గచ్చమనే వాగ్దాన ఆశీర్వాదపు సందేశాలు మేలుకరంగా, దీవెనకరంగా ప్రజలకు ఉన్నాయి. ఈరోజు నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు కలుగుతాయ్యా. దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపయ్యా. ఈ వాక్యాన్ని 30, 60, 100 దీవి మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని, మా జిల్లాని కాపాడి నడిపి మా నాయకుల మీద నీ కృప దయచేయ ప్రభువా. ఎవరి అవసరంతో ఉండి ఈ మాటలు విన్నారో వారికి దీవెన, ఆదరణ, ఆశీర్వాదాలు కలుగు చేయమని ప్రాంతమంతా మహాకృపతో నింపయ్యా. సంఘాలు దీవి, సేవకులను దీవి, ఆత్మలను బలపరిచి మీరు నడిపేయమని, సంతానము లేని వారికి సంతానమి, అప్పుల్లో విడుదలై ప్రభువా, ఉద్యోగ ప్రయత్నాల్లో మీ సహకారం అందించి మేలులతో, దీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో నమ్మకంగా ఉండండి. మీ సేవకునికి, మీ తల్లిదండ్రులకి దేవుడు మెండైన దీవెనలతో నింపుతాడు.